నమస్తే, వెల్కమ్ టు GX9 న్యూస్. కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలో శ్రీ 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 లోకాల అమ్మవారి జాతర మహోత్సవ కార్యక్రమం భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించబడింది. ఈ పవిత్ర వేడుకల్లో విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన నాయకుడు కంబాల్ శ్రీనివాస్ పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికి సన్మానించారు. జాతరలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామం మొత్తం ఆధ్యాత్మిక వాతావరణంలో కలకల్లాడింది.
మహాగణాధిపతి అయిన భారత్ మాతాకు జై. జై శ్రీరామ్. జై నూకాలమ్మ తల్లికి. ఈరోజు నేను శ్రీరంగపట్నం గ్రామంలో ఉన్నాను. నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ గ్రామసేన అధ్యక్షుడిగా, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ తెలిసిందే. ఈరోజు నేను శ్రీరంగపట్నం గ్రామంలో ఉన్నాను. ఈ శ్రీరంగపట్నం గ్రామం రాజమండ్రి, ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా, రాజమండ్రికి 20 కిలోమీటర్ల కోరుకుని ఉంది. కోరుకుని నుంచి 3 కిలోమీటర్ల లోపలికి రావాలి. ఈ శ్రీరంగపట్నం నాకు చాలా గర్వంగా చెప్పుకుంటాను. ఎందుకంటే ఇక్కడ ప్రతి మనిషి కళ్ళలో కనిపించే ఆప్యాయత కానీ, ప్రేమ కానీ, అభిమానం కానీ, ఇక్కడ ఎవరి ఇంట్లో కష్టం వచ్చినా, ఏ పండగ వచ్చినా, జాతర వచ్చినా వాడు సొంత ఇంట్లో మనుషులాగా మాకు ఇంత కావాలనుకుంటాను తప్ప నీకు తెస్తా అని చెప్పి ఎప్పుడు చెప్పలేదు. అసలు వాడు ఏది కావాలంటే అది ఎవడో నిలబడి చేసుకున్నాను. అంత ఇష్టం ఊరంటే నాకు. ఇలాంటి ఊళ్ళో ఈరోజు ఎన్నో జాతరలు జరుగుతున్నాయి. ప్రతిరోజు, ప్రతి వారం, ప్రతి నెల ఏదో జాతర జరుగుతూ ఉంటుంది. దాంట్లో భాగంగా ఈ రోజు మన నాటకాలు రాంబాబు అంటారు. రాంబాబు ఆధ్వర్యంలో అలాగే చిన్నారి, అలాగే ఊరి పెద్దలు చాలామంది వచ్చి మూర్తి గారు అందరూ చాలామంది ఉన్నారు. నేను ఎవరి పేరు చెప్పాలంటేనే ఊరి పెద్దలు మన సత్యనారాయణ ఆరోగ్యం రామారాయణ చైర్మన్ గారు అందరూ ఉన్నారు. ఎవరైతే పెద్దన్నారో వాళ్ళందరికీ ప్రత్యేకంగా మీ పేరు చెప్పినట్టుగా భావిస్తూ ఈ నూకాలమ్మ తల్లి జాతరకి నన్ను ఆహ్వానించి, సార్ కొబ్బరికాయ మీరు ఫస్ట్ కొబ్బరికాయ మీరే కొట్టి అమ్మవారిని ఊరికి చేయాల్సి చెప్పారు. ఇది నేను మొట్టమొదటి కొబ్బరికాయ కొట్టాను. అమ్మవారి దగ్గర పసుపు కుంకుమ పెట్టి అమ్మవారికి ఆ కంటికి కట్టిన అది ఏదైతే బంధనం ఉందో ఆ బంధనం విప్పి ఆ దూరం పేసి చూశానది. ఈ సాంప్రదాయాలన్నీ నాకు కొత్త, కానీ చూడడానికి చాలా బాగుంది. మన సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుకుంటూ, మన పద్ధతులు తెలుసుకుంటూ, గ్రామాల్లోని ఎలా చేస్తారు, అమ్మవారిని ఎలా తీసుకెళ్తారు, అత్తవారింటి ఏంటి, అమ్మవారింటి పుట్టిల్లేది, అత్తవారి భలే గమ్మత్తుగా ఉంటాయి. ఇవన్నీ కూడా నేను ఎక్కడో హైదరాబాద్లో ఉండేవాడిని, చిన్నప్పుడు ఎక్కడో చదువుకున్నాను. ఈ రోజుని ప్రతి గ్రామానికి వెళ్ళి ఆ తల్లి యొక్క, ఆ గ్రామం యొక్క ఆ వాతావరణం, ఆ తల్లి యొక్క సాంప్రదాయాలు వాళ్ళు ఎలా మొదలు పెడుతున్నారు, ఎంత సత్సాంప్రదాయంగా వాళ్ళు చూసిన తర్వాత ఏదైతే వీళ్ళు మొదలుపెట్టి చేస్తున్నారో మన తర్వాత పిల్లలు జనరేషన్స్ కూడా ఇదంతా నేర్చుకుని ఎక్కడా వదిలిపెట్టకుండా మన హిందూ మతాన్ని, మన సత్సాంప్రదాయాన్ని ఇవంతా కొనసాగించాలని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన శ్రీరంగపట్నం గ్రామవాసులు అందరికీ, మన నాటకాల రాంబాబుతో సహా అందరికీ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు. మీకు కంబాల శ్రీనివాసరావు. భారత్ మాతాకు జై. జై శ్రీరామ్. జై నూకాలమ్మ తల్లి.